ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాలు. కాకినాడ నగరంలో పన్నుల బకాయిల వసూలు ప్రత్యేక డ్రైవ్. డిప్యూటీ కమిషనర్ మనోహర్ వెల్లడి. పరామర్శలో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. మాజీ సీఎం జగన్ తీరుపై మండిపడ్డ టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన. రాహుల్ గాంధీపై బెదిరింపులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నేతలు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లాలో 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార, ట్రాన్స్పోర్ట్, సహకార, లీగల్ మెట్రాలజీ, భారత ఆహార సంస్థ అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా, ధాన్యం సేకరణ కేంద్రాలు, సీఎంఆర్ రైస్ కనీస మద్దతు ధర వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులు రైస్ మిల్లర్లతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఇందుకు రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామరావు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం బాల సరస్వతి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంవి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, మార్కెటింగ్ ఏడీ KRR నాగేశ్వరరావు, సహకార, ట్రాన్స్పోర్ట్, లీగల్, మెట్రాలజీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో పెండింగ్ లో ఉన్న పన్నుల బకాయిలను త్వరితగతిన వసూళ్లయ్యే చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మనోహర్ అధికారులను ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ హాల్లో రెవెన్యూ విభాగం అధికారులతో పన్నుల వసూలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొని పలు సూచనలు చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా ఉన్న పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పన్ను బకాయిలున్న వారికి నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరద సమయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా నిద్ర లేకుండా పనిచేసి ఇతర రాష్ట్రాలకు ఆయన ఆదర్శంగా నిలిచారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి SVSN వర్మ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా వరద ఉధృతి సమయంలో ముంపు ప్రాంతాల్లో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధిక నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ను అభినందించేందుకు రావడం జరిగిందన్నారు. పరామర్శలకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో మాజీ సీఎం జగన్ కు తెలియదని విమర్శించారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు పరామర్శించడం కానీ రావడం కానీ, యాక్చువల్గా 5 సంవత్సరాలకి బయటకు వచ్చింది కూడా మొన్నే, ప్రెస్తో మాట్లాడింది కూడా మన ఫ్లడ్ టైంలోనే. ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలో తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం పరామర్శకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, మామూలుగా ప్రజలతో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అన్న ఆలోచన, విజ్ఞాన ఇది తెలివితేటలు లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఫ్లడ్కి రావడం దేనికి వచ్చాడు? పిఠాపురం. ఆయన ఏం చేశాడని వచ్చాడు? ఆయన చేసిందల్లా ఈరోజు ఫ్లడ్ లేకుండా ఉన్న పిఠాపురానికి ఏలేరు ఆధునీకరణ phase 2ని నేను రద్దు చేశాను అని చెప్పుకోవాలి. వచ్చి తప్పు ప్రజలు అంగీకరిస్తారు. ప్రాజెక్టులో వాటర్ ఉంది, నేను కాలువలు తవ్వలేదు, అసలు టెండర్ పిలిచావా?
కాలువలు తవ్వడానికి టెండరే పెళ్ళలేదు. ప్రాజెక్టులో వాటర్ ఉన్నా సరే సంవత్సరానికి 6 నెలల మినిమం మనకి భగవంతుడు టైం ఇస్తాడు. 6 నెలలు కూడా కాలువలు తవ్వుకోవచ్చు. నువ్వు 5 ఏళ్ళు పనిచేసి 5 ఆరులు 30 నెలలు అంటే సంవత్సరం 6 మాసాలు. సంవత్సరం 6 మాసాలు నువ్వు పడుకుని ఈ వేళ వచ్చి పరామర్శించడానికి నీకు సిగ్గుండాలి. నువ్వు ఎక్కడ కాలనీలు కట్టావు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగనన్న కాలనీలన్నీ కూడా చేపల చెరువులు మయం మన వర్షాలకి. అంటే నీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజలు ఎలా పోయినా పర్లేదు అందులో ఉండాలని. ఇవాళ గొల్లప్రోలు జగనన్న కాలనీకి కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి దగ్గర 1.5-2 ఎకరాలు తీసుకుని సెపరేట్ రోడ్డు ఇస్తున్నారు. నువ్వు చేసిన పనికిమాలిన పనికి మేము దాన్ని రాటిఫై చేయవలసి వస్తుంది. అంతేదంటే జగన్ పరిపాలనలో ప్రజలు ఎవరు, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఎక్కడా భారతదేశంలో లేని విధంగా ఇచ్చారు. అదే నిదర్శనం, అదే సర్టిఫికేట్ కూడా. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, ఆయన దగ్గర మేము పనిచేస్తాం. సార్, గొల్లప్రోలులోని వరద బాధితులకు ఇచ్చిన సరుకులు నాసిరకంగా ఉన్నాయని చెప్పి బయట కూడా టాక్. అవి యాక్చువల్గా మొత్తం వచ్చిన మెటీరియల్లో కొన్ని బ్యాగ్స్ అలాగొచ్చినాయి. దాన్ని రాటిఫై చేసి మళ్ళీ క్లియర్ చేస్తాం. రైతుల గురించి పరిహారం ఇప్పుడు అంతా ఎక్కడికక్కడ సర్వే అవుతుంది కదా, ఎంత నష్టపోయిందో అంతమందికి. నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ నష్టపోయినా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అందరికీ నష్టపరిహారం చెందాలి. భారత జాతీయ కాంగ్రెస్ నేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బెదిరింపులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని, వారిని శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, పిసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు ఆధ్వర్యంలో నాయకులు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి బీజేపీ నాయకుల తీరు చూస్తే రాహుల్ గాంధీని హత్య చేసే కుట్ర జరుగుతుందని, కావున అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివగణేష్, నక్క సత్యనారాయణ, పాల్శెట్టి శ్రీనివాసరావు, పబ్బినేడి కృష్ణ, బండారి జయప్రకాష్, పిల్లి చిన్న, తాళ్లూరి రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయటం, అతన్ని ఒక తీవ్రవాదిగా పరిగణించడం, నా నమ్మలాగే నువ్వు పోతావని అనటం, ఈ రాహుల్ గాంధీ గారిని అత్యాయత్నం చేసే ప్రయత్నంలో ఈ ఆర్ఎస్ఎస్ ముందుకు నడుస్తుంది. కాబట్టి ఇది నిరసనగా ముందు ఆర్ఎస్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసి ముందుకు నడపాలని చెప్పి కోరుకుంటూ నేను ఇప్పుడు ఎస్పీగా కాకినాడ 3 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, కాకినాడ నగరాన్ని స్వచ్ఛందంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిపైన ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ నగరంలోని 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. పారిశుద్ధ్య మెరుగుకు చేపట్టాల్సిన పలు అంశాలను అందరినీ ఆలోచింపచేసేలా వివరించారు. పరిశుభ్రతపై అందరూ దృష్టి సారించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రటరీ యేసుబాబు, ఎస్సీ సత్యకుమారి, ఈఈ మాధవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇలా మ్యారథాన్ చేయడం జరిగింది. అండ్ ఒకరోజు సైక్లోథాన్, ఒకరోజు ఈటీ ప్రోగ్రామ్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో విత్ యువర్ పీపుల్ సపోర్ట్ లైక్ యూ, లవ్లీ పీపుల్ లైక్ యూ, I think that we will be able to complete all the programs. So thank you so much for your participation, and being a commissioner for this corporation, I am committed to maintain proper sanitation. That involves 2 things: waste management and people participation, right? Without people participation, nothing is possible. Kabatti మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఎవరెవరు ఉన్నారు అందరికీ చెప్పండి. టు మెయింటైన్ శానిటేషన్ ఇస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. అందరికి బాధ్యత ఇది. మన కార్పొరేషన్ మనం ప్రజలం చేస్తామా, చేయలేని ముందు అన్నీ చేస్తాము. వీఆర్ ఫుల్లీ కమిటెడ్, బట్ ఇట్ ఈస్ everybody's responsibility. So I request all of you to be 100% committed
towards maintaining. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ వసతి గృహంలో ఉన్నటువంటి మానసిక దివ్యాంగుల పిల్లలకు 20 ఇనుప మంచాలు, పరుపులు, దిండులను కాస్మో కిటీ పార్టీ సభ్యులు బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గరాజు మాట్లాడుతూ ఉమా మనోవికాస కేంద్రం గత 36 సంవత్సరాలుగా నిర్విరామంగా మానసిక దివ్యాంగులకు ప్రత్యేక విద్యా పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తూ వేల మంది దివ్యాంగుల జీవితాలలో వెలుగును నింపుతున్నారని అన్నారు. వసతి గృహంలో ఉన్నటువంటి మానసిక దివ్యాంగుల పిల్లలకు ₹1,00,000 విలువగల 20 ఇనుప మంచాలు, పరుపులు, దిండులు తమ వంతుగా సహకారం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ పెద్దిరెడ్డి, కాస్మో కిటీ పార్టీ సభ్యులు ఆర్సీహెచ్ సత్యరాజు, ఏ సత్యనారాయణ, ఎస్వి రామరాజు, రావు రవికిరణ్, సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె నారాయణ రెడ్డి, ఎస్ ఉమారెడ్డి, ఎస్ఏ నాయుడు, ఏ రామ్జీ, అంబేద్కర్, ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రాంట్స్ రాకపోతే నేను రెఫరెన్స్ చైర్మన్ మా హ్యాండిక్యాప్ గ్రాంట్ రాకపోతే మనకి ఇక్కడ రెడ్డి గారు ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాంట్ లేకపోతే మేమిద్దరం 5,000 ఢిల్లీ అన్నీ చేయించుకుని రావటం జరిగింది. ఎందుకంటే ఈ సంస్థ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోతుంది కదా. యాక్చువల్లీ రెడ్డి గారు చేసిన సేవ అది వర్ణించలేదు. చాలా బాధాకరంగా ఉంటుంది. అయినా రెడ్డి గారు పిల్లల్ని తీసుకొచ్చి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జీవనాధారం కోల్పోయిన స్ట్రీట్ వెండర్స్ కు తమ వంతు సాయం అందించేందుకు నెస్లే ఇండియా ముందుకు రావడం అభినందనీయమని ఫెడ్కో చైర్మన్ మరి సత్యనారాయణ, ఆశ్రా ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట శత్రుఘ్నుడు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేట పశువుల హాస్పిటల్ వద్ద నెస్లే ఆధ్వర్యంలో ఫ్లడ్ రిలీఫ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నెస్లే ఇండియా వసీం మహమ్మద్ అధ్యక్షత వహించగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ప్రసాదరావు, ఫెడ్కో చైర్మన్ మరి సత్యనారాయణ, ఆస్ట్రా ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట శత్రుఘ్నుడు పాల్గొని స్ట్రీట్ వెండర్స్ కు ఫ్లడ్ రిలీఫ్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాదరావు, ఫెడ్కో చైర్మన్ మరి సత్యనారాయణ, ఆశ్రా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శత్రుఘ్నుడు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా వారికి సహాయ సహకారాలు అందించేందుకు నెస్లే ఇండియా ముందుకు వచ్చి స్ట్రీట్ వెండర్స్ కి ఫ్లడ్ రిలీఫ్ ను అందించడం అభినందనీయమన్నారు. ఒక ఫ్యామిలీకి 1 month వచ్చే విధంగా ఏర్పాటు చేసి డిజైన్ చేసి చాలా డిజైన్ చేసి సరుకులు మంచి క్వాలిటీ సరుకులు ఇచ్చారండి. చాలా అభినందనీయం. మేము ఈ సంస్థ తరఫున ఈ వినియోగదారుల సంఘాలు అందరూ ఉన్నాయి. ఆస్రా మరి సత్యనారాయణ గారు, మేమందరం ఈ నెస్లే ఆఫ్ ఇండియాకి, వసీం మహమ్మద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. ఎందుకంటే అండి ఇది ఒక పార్టీ పరం కాదు, ఒక అధికారం కాదండి. ఒక నెస్లే ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఇలాంటి పేదలకి ఇలాంటి వసతులు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఉపయోగపడుతున్న ఇలాంటి సంస్థలు చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ జరిగే వాళ్ళకి ఎప్పుడూ మేము అభినందన తెలియజేసుకుంటున్నాం సార్. వినోదాల సంఘాల తరఫున రేపొద్దున విజయవాడలో జరగబోయేది అతిపెద్ద కార్యక్రమం జరుగుతుంది సార్. ఫ్లడ్స్కి మూలాన వరద కారణంగా ఎవరైతే ఉన్నారో 2,500 పైచీలకు రేపొద్దున ఎల్లుండి కార్యక్రమం జరుగుతుంది సార్. అందరికి కూడా నిత్యావసర సరుకులు ఉచితంగా ఫ్లడ్స్కి వరద బాధితులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వినియోగదారుల సంఘాలు అందరూ వెళ్ళి వాళ్ళకి తగిన సహకారాలు మా ద్వారా అందజేస్తాం. వసీం మహమ్మద్ గారికి ఈ రకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. స్పాన్సరింగ్కి మా సపోర్ట్తో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని, అలాగే సివిల్ సప్లై మన డిఎస్ఓ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగిందంటే వాళ్ళు కూడా మాకు ముఖ్య అతిథిగా వచ్చి చాలామందికి వాళ్ళ చేతుల మీదుగా ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మా వంతు సమాజానికి కొంత ఎంత సేవ చేయాలని, ఎక్కడ ఏ ఫ్లడ్స్ వచ్చినా ఆ ఫ్లడ్స్ దగ్గర ఉన్నటువంటి నష్టాన్ని మాకు తోచినంత వరకు పెద్దవాళ్ళకి నోటీసులో పెట్టి అక్కడ వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి మీరు ఎంతో కొంత సహకరించాలి అని చెప్పడం జరుగుతుంది. అదే దీనిగా గతంలో రాజమండ్రిలో ఒక వారం క్రితం ఇవ్వడం జరిగింది. ఇలా కాకినాడలో రేపు కూడా అధికారపూర్వకంగా మేము చెప్పడం ఏంటంటే 200 మందికి రేపు విజయవాడలో కూడా ఇవ్వడానికి మొత్తం 2,000 ప్యాకెట్లు వస్తున్నాయండి. ఇలాగా అన్ని చోట్ల మన అలాగే 26వ తారీఖున శ్రీకాకుళంలో కూడా చాలా ఫ్లడ్స్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు, అది కూడా లిస్ట్ వచ్చింది. ఇలాగ దేశవ్యాప్తంగా మేము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఫ్లడ్స్కి గురయ్యారో అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి
వాళ్ళకి ఈ నిత్యావసర సరుకులు వచ్చి మా వంతు సహకరించి చేయాలని కోరుతున్నాం. పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఉన్న ఇరుకు సందులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మిస్తున్న భవనం ప్రక్క భవనంపైకి ఒరిగిపోయి ప్రమాదకరంగా నిలిచిందంటూ మీడియాలో వస్తున్న కథనాలకు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామ కనకరావు స్పందించారు. నిర్మాణ పనులు తక్షణం నిలిపివేసి ఆ భవనం నిర్మాణ అనుమతుల పత్రాలను 15 రోజుల గడువులోగా మున్సిపాలిటీకి అందించాలని ఆ భవన యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ కనకారావు మీడియాకు తెలిపారు. శ్రీపాదవల్లభ స్వామి గుడి ఎదురుగా ఉన్న భవనాన్ని నూతనంగా నిర్మిస్తున్న G+2 భవనాన్ని తనిఖీ చేయగా కొద్దిగా ఏటవాలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దానికి నిబంధనల మేరకు 15 రోజుల గడువుతో స్ట్రక్చర్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్, స్టేబుల్ సర్టిఫికేట్ సమర్పించవలసిందిగా నోటీసుని కొత్తగా లాస్ట్ ఇయర్ పర్మిషన్ తీసుకున్న యజమానికి జారీ చేయడమైంది. ఈ 15 రోజుల తర్వాత వారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తెలియజేయడం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 90 మంది పేదలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ GL జగన్నాథరావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ రీజియన్ చైర్మన్ వ్యాపారవేత్త తలరారి రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రాజెక్టు ద్వారా ఎంతో మంది నిరుపేదలకు కళ్లజోళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా 3,000 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ మెంబర్లు GVS గాంధీజీ, బాదం కృష్ణారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేల మందికి ఉచితంగా బట్టలు, కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అలాగే జనలాసులో టెస్ట్ చేయించిన వాళ్ళకి, వైట్ రేషన్ కలిగిన వాళ్ళకి, ఈ 3 కూడా 50 ఏళ్ళు దాటి జనలాసులో టెస్ట్ చేయించుకుని వైట్ రేషన్ కార్డు కలిగిన ఎవరికైనా సరే కళ్ళద్దాలు ఫ్రీ చేస్తున్నాం. ఇక్కడ రకరకాల ఫ్రేములు ఉంటాయి. దాంట్లో వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే వారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళకి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏలూరు నుంచి ఇక్కడ నక్కపల్లి దాకా అనేక మంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం 3,000 మందికి మనం కళ్ళద్దాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ షిప్పింగ్ కంపెనీ అధినేత లయన్స్ రామచంద్రరావు గారు ఇచ్చేయడం జరిగింది. మరి ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. కళ్ళద్దాలు, బట్టలు డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇది నిరంతరం వాళ్ళు నెలకు ఒకసారి సుమారు 13 సంవత్సరాల నుంచి నిరంతరంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. వీరు చేసే సేవలు నిరంతరం ఇలాగే కొనసాగాలని, భవిష్యత్తులో ఎంతోమంది ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైఫ్. కాకినాడలోని ఆనందభారతి ప్రాంగణంలో బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో శ్రీ దుర్గా ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి బాబ్జీ హాజరుకాగా విశిష్ట అతిథులుగా టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, జనసేన నగర అధ్యక్షుల తోట సుధీర్లు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో స్టాల్స్ను వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం అతిథులు మీడియాతో మాట్లాడారు. బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారం, ప్యారిస్ సిటీ టవర్ ఏర్పాటు వంటివి ప్రజలకు ఎంతగానో ఆకర్షిస్తాయని, వచ్చే దసరా సెలవులను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు చక్కగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ప్రజలు తిలకించి ఆనందం పొందాలని నిర్వాహకులు బాబ్జీ పిలుపునిచ్చారు. ఈ ఎగ్జిబిషన్లో పిల్లలతో పాటు పెద్దలకు ఆహ్లాదపరిచే ఎన్నో రకాల పరికరాలను, వస్తువులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమన్ జైన్, గుత్తుల రమణ, బొబ్బిలి గోవిందు, భద్రరావు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు, మైసూరు వెళ్ళలేనటువంటి వాళ్ళు బాధపడక్కర్లేదు.
ఆ ప్యాలెస్ ఏది ఉందో అదే ఇక్కడ చాలా గొప్పగా ఒక సెట్ వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ 40 రోజులు కూడా చక్కగా కాకినాడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా, ఆనందించవలసిందిగా మీ అందరి ద్వారా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జనసేన నాయకులు సుధీర్ గారు, బీజేపీ నాయకులు మన గట్టి సత్యనారాయణ గారు, అలాగే కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ పెద్దలైనటువంటి పేరు చెప్పాలా, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మేనేజ్మెంట్ వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ చక్కటి ప్రోగ్రాలు కండక్ట్ చేసి కాకినాడ నడిబొట్టున ఉంది ఈ ప్లేస్. చాలా ఆనందించదగిన విషయం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వారు చేసిన ఈ ఎగ్జిబిషన్ అరేంజ్మెంట్స్ చాలా గొప్పగా ఉన్నవి. అంటే వీళ్ళు చేసేది ఏంటంటే నాట్ ఫర్ మనీ గురించి ఏం చేయట్లేదు, కాకినాడ వాస్తవులకి ఒక రిక్రియేషన్ క్రియేట్ చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అందులో వచ్చేది మన దసరా. ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ ఉంటుంది. హాలిడేస్లో పేరెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేసి, మీరు చెప్పిన మన ఆల్రెడీ మీరు సుధీర్ చెప్పారు, అంటే మనకి ఏంటంటే రిక్రియేట్ అంటే మన ఎనర్జీని రీఎనర్జీ చేసుకుని దేశంతో కార్యక్రమం పెట్టారు. నేను మనస్ఫూర్తిగా వెళ్ళి అభినందిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను చూశాను ఆ స్ప్రింగ్ లెదర్ స్ప్రింగ్ ఒక కార్యక్రమం దుర్మాలో పెట్టారు. అది నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ కార్యక్రమం ప్రాచీన ఆర్ట్, అది ఆర్ట్ని అందరూ కూడా కాకినాడ అందరూ కూడా చూసి ఆదరించాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజర్ మనస్ఫూర్తిగా మరొకసారి నేను అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా మా మిత్రుడు కొనబాబు గారిని ఎలాంటి ఎగ్జిబిషన్కి సహకరించేందుకు వారికి ధన్యవాదాలు. సదవకాశాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆనందం కోసం, వాళ్ళ యొక్క రిలాక్సేషన్ కోసం ఈ దసరా ఉత్సవాల్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు పెద్దలు కూడా కొంచెం రిలాక్సేషన్ మైండ్ పొందినట్టయితే మళ్ళీ బాడీ రిజనరేట్ అవుద్ది. విధంగా పిల్లలు కూడా బాగా చదువులోనే కాదు, మనం కూడా మన వృత్తి వ్యాపారాల్లో కూడా ఎప్పుడైతే జనరేట్ అయిందో ఇంకా ముందుకెళ్ళే అవకాశం కలుగుద్ది. కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్థాపించినటువంటి అధినేతలకు మంచి యొక్క ఆదాయాన్ని కూడా కల్పించి, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎప్పుడూ కూడా నాకు తెలుసు భద్రరాజు ఎప్పటి నుంచో ఆయన ఏదో నామినల్గా చేద్దాం, మనం ప్రజల కోసం చేస్తున్నామన్న ఒక దృక్పథంతో ఎప్పుడు ముందుకెళ్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా సరైనటువంటి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుతూ, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గ్రంథి బాబ్జీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ గారికి, మా సోదరుడు తెలుగుదేశం ప్రెసిడెంటు మల్లిపూడి వీరు గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పాత్రికేయులకు నేను మరొకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఇంకా ముందుకు ఎంకరేజ్ చేసి ఇంకా కూడా కాకినాడ పట్టణంలో ఇలాంటి ఎన్నో చేయాలని ఈ యొక్క దుర్గా ట్రేడ్ ఫెయిర్స్ వారిని కోరుకుంటూ కాకినాడ ఆనందభారతి గ్రౌండ్లో ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించాం. ఇది మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి సహకారంతో ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది 45 రోజులు ఎగ్జిబిషన్ నడపడం జరుగుతుంది. కావున మన కాకినాడ ప్రజలందరూ వచ్చి సందర్శించాలని కోరుతారు. శ్రీ రామసాయి నామస్మరణ భజన బృందం ఆధ్వర్యంలో శ్రీ సాయి గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ కొండైపాలెంలో వేంచేసిన శ్రీ రామసాయి మందిరం వద్ద శ్రీ సాయి గణేష్ నవరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ముద్దాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఏటా శ్రీ రామసాయి నామస్మరణ భజన బృందం ఆధ్వర్యంలో శ్రీ సాయి గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి రాజారావు, తిరుమలశెట్టి రామకృష్ణ, ముమ్మిడి పెద్దకాపు, వట్టే ఈశ్వరరావు, ముమ్మిడి శ్రీనివాస్, ముమ్మిడి శేఖర్, ముమ్మిడి చిన్న, మేళ విజయ్ కుమార్, మేళ పార్థసారథి, ఇనకొండ నానాజీ, అతిలి సూర్యనారాయణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి మాత్రం 9 రోజులు కూడా మన ముమ్మిడి రాజారావు గారు, తిరుమలశెట్టి మంజేశ్వర గారు, తిరుమలశెట్టి శ్రీకాంత్ గారు, అలాగే ఇనకొండ నానాజీ గారు, బొత్సే ఈశ్వరరావు గారు, ముమ్మిడి పెద్దబాబు గారు, ముమ్మిడి చంద్రశేఖర్ గారు, మొయిల పార్థసారథి గారు, మొయిల విజయ్ కుమార్ గారు, ఇంకా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ 11 రోజులు కూడా ఈ ఉత్సవ కమిటీకి సహకరించి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలామంది భక్తులు తోచిన తరగడాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం కూడా ఒక భాగస్వామ్యం చెప్పి ఈ అన్నదాన కార్యక్రమం ఎంత విజయవంతం చేశారు.
కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గత 39 సంవత్సరాలుగా గణపతి యూత్ సభ్యులు నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తప్పటగుళ్లు, మేళతాళాలు, బాణసంచా కాలుస్తూ స్వామివారి భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పోలమ్మ గుమ్మం సెంటర్ వద్ద చెరువులో గణనాథుని నిమజ్జనం చేర్పారు. కాకినాడ జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్లో శ్రీ విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు నాగోజు రుద్రబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీర్రాఘవులు, వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు ఆవుపటి ఉమాశంకర్, కాకినాడ అర్బన్ రూరల్ అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, కాకినాడ రూరల్ నియోజకవర్గ సంఘం ప్రధాన కార్యదర్శి అంగులూరి ధర్మారావు, సంఘం కోశాధికారి డి దుర్గేశ్వరరావు, పొన్నాడ విజయ్ కుమార్, కచ్చెర్ల శివకుమార్, నాగబాబు, నాని, కాకినాడలో ఉన్న వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సంఘ పెద్దలు ఈ యజ్ఞంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగన్నాథపురం శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం ఘాటీ సెంటర్ ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మా పెద్దలు టౌన్ పెద్దలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇచ్చేశారు. అందుకని ఈ విశ్వకర్మ జయంతి మాకంతా కూడా బాగా జరిగింది ఈ సంవత్సరం. ఇక ముందు ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటూ, సృష్టికి శూన్యంలో ఆదిమూల భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యచంద్రుల కన్నా అష్టదిక్పాలకులని కూడా ముందు శూన్యంలో ఉద్భవించినటువంటి ఓంకార స్వరూపుడే మన విశ్వకర్మ భగవాన్ వారు. ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ వారు కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు కూడా గత సంవత్సరం నుండి కూడా అధికారికంగా ప్రతి ఆఫీసులో కూడా గవర్నమెంట్ అధికారికంగా ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ వారి జయంతిని చేయాలని సంకల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మన శాసనసభ్యులు వనమాటి వెంకటేశ్వరరావు గారి సమక్షంలో అంగరంగ వైభవంగా కలెక్టరేట్లో అందరి సమక్షంలో వెనుకబడిన తరగతులతో పాటు మా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘంతో కలిసి ఉన్నతంగా ఎంతో ఆర్భాటంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. సంవత్సరానికి మాకు 200 కోట్లు రిలీజ్ చేసి మాకు 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, అలాగే విశ్వకర్మ భగవాన్ జయంతి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సెలవు దినం ప్రకటించాలి. అలాగే నవంబర్ 20 తారీఖుని వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వస్తుంది. ఆ జయంతికి కూడా మాకు అధికారికంగా పూజా కార్యక్రమాలు చేసేలాగా సెలవు కూడా ప్రకటించేలాగా కాకినాడ నగరంలో ఈ శాసనసభ్యులు ఉమ్మడి కూటమి అధికారులను కానీ అందరినీ కూడా మేము విన్నవించుకునేది ఒకటే, కాకినాడ నగరంలో ఒక కాలజ్ఞాన సృష్టికర్త అయిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ఆవిష్కరణ చేయాలని అధికారికంగా వాటికి పూజా కార్యక్రమాలు అవన్నీ చేయాలని చెప్పి మేము అధికారులను అందరినీ కూడా కోరుతున్నాం. పరోపకార గుణంతో చేసే పనుల వలన కలిగిన ఆనందం ఎనలేనిదని, కాబట్టి ప్రతి ఒక్కరూ పరోపకార గుణాన్ని అలవర్చుకోవాలని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరుల కోసం ఏ పని చేసినా అది మనలో ఒక కొత్త శక్తిని నింపుతుందన్నారు. ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వారే ప్రజల మనసులో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఆ దిశగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాపిరాజు సేవ నిరతి అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ నాయుడు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. కానీ మరి బాపిరాజు గారు ఆయన అంత వయసులో కూడా వారి సొంత అంటే పెన్షన్లు వచ్చే డబ్బులు కూడా కొన్ని నిత్యావసరాలు గ్యాదరింగ్ చేసి మేము అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా నిత్యం మన ట్రస్ట్ చేస్తున్న సేవకన్నింటిలో కూడా ఆయన భాగస్వాములు అయ్యి మన అందరూ కూడా మరి పాల్గొని అందరూ కూడా మంచి చేస్తున్నారు. ఇటు వీరికి మరి ఆయురారోగ్యాలు అంటే శత జయంతి కూడా మనం జరుపుకోవచ్చు. మన బాపిరాజు గారు రేలంగి బాపిరాజు గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అడబాల ట్రస్ట్లో నిత్య సేవా కార్యక్రమంలో ఉంటారు. ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ ఇండి కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కనుక వారికి ఆ ఆయురారోగ్యాలను ఇచ్చి మరింతగా ముందుకు వెళ్ళాలని, 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షతో. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాలు. కాకినాడ నగరంలో పన్నుల బకాయిల వసూలు ప్రత్యేక డ్రైవ్. డిప్యూటీ కమిషనర్ మనోహర్ వెల్లడి.
పరామర్శలో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. మాజీ సీఎం జగన్ తీరుపై మండిపడ్డ టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన. రాహుల్ గాంధీపై బెదిరింపులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నేతలు డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.